మంచి తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ దినము మీ సముఖానికి రావడానికి మీరు అనుగ్రహించిన దయను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, మీ కృపను బట్టి గత 6 నెలలు మమ్మలను నడిపించారు. ఈ సంవత్సరం ఆరంభమై ఇంతవరకు అయ్యా, ప్రపంచ దేశాల్లో ఎన్నో సమస్యలు, పోరాటములు, విపత్తులు, వాటి మధ్యలో మమ్మను సౌఖ్యముగా, బలముగా ఉంచిన దయను బట్టి మీకు స్తోత్రం. అందరము ఏక మనసుతో స్తోత్రం చేద్దామా? దేవుడు చేసిన మేళ్లకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని కీర్తనకారుడు చెప్పినట్టు ఈ 6 నెలలు దేవుడు మనల్ని కంటిపాపవలే భద్రపరిచాడే. ఎన్నో దేశాలలో ఉండిన ప్రజలు ఈనాటికి లేరు. ఎన్నో చోట్లలో ప్రజలు ఈరోజు కనబడకుండా పోయారు. అయితే మనల్ని జీవముతో ఆయన సముఖానికి తీసుకుని వచ్చాడే. దేవుడు మనల్ని సౌఖ్యముగా ఉంచి ఉన్నాడు. ఈ 6 నెలలు మనల్ని పోషించాడు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుదాం. లేని వాటి కోసం సనుగులాడేదానికంటే దేవుడింతవరకు చేసిన మేలులకై కృతజ్ఞత తెలుపుదాం. ఇశ్రాయేలు ప్రజల వలె సనుగులాడిన కార్యము ఆయనకై ఇష్టమైన కార్యమని చదువుతున్నాం. దేవుడింతవరకు ఈ 6 నెలలు చేసిన మేలులు, దేవుడు ఎన్నో రీతులుగా మనకు కలుగజేసిన భాగ్యాన్ని బట్టి యోగ్యత లేని మనలను ఆయన యోగ్యులనుగా చేశాడు. అందని కార్యములు మనకు లభించేట్టుగా ఆయన చేశాడు. మనం వాటికి యోగ్యత లేని వారిగా ఉండాము. అయినా దేవుడు వాటిని మనకు అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హృదయపు లోతు నుండి ఉత్సాహంగా, హృదయపు లోతు నుండి ప్రభువా, మిమ్మును స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీరు చేసిన మేలులకై మిమ్మును స్తుతిస్తున్నాం, 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 మహిమపరుస్తున్నాం ఆత్మదేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, మీ పూర్తి ఆధిపత్యానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. మీ పూర్తి ఆధిపత్యానికి అప్పగించుకుంటున్నాం. నింపండయ్యా, ప్రత్యేక అభిషేకముతో నింపండయ్యా. సంఘము నీ అభిషేకముతో నింపబడునుగాక, నీ పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకము దిగునుగాక. ప్రభువా, మా ప్రాణము, ఆత్మ, శరీరము అన్నిటినీ అప్పగించుకుంటున్నామయ్యా. అన్నిటిపైన మీ ఆధిపత్యాన్ని ఉంచండి ప్రభువా. నడిపించుదురుగాక. ఇంతవరకు తోడుగా ఉండి ఇమ్మానుయేలుగా ఉండారు. ఎబినెజరుగా ఉండి నడిపించే దయను బట్టి మీకు స్తోత్రము. మీ మహిమతో కప్పండి. అందరూ ఉత్సాహంతో స్తోత్రం చెల్లించుదాం. ఈ ఉదయకాలమున మనం ఈ దినము, మనం ఈ నెలను ఆరంభించబోతున్నాం. దేవుని సముఖము నుండి ఆరంభించబోతున్నాం. ఎంతో మందికి దొరకని ఒక భాగ్యం. ఎంతో మంది ఈరోజు దేవుని సముఖానికి రాలేకుండా ఎక్కడెక్కడో, ఎలాగో వ్యాధి, బలహీనతలో లేక శ్రమలతో ఎక్కడెక్కడో ఉన్నారు. అయితే మనకి దేవుడు ఈ సహవాసాన్నిచ్చాడే. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే మహిమ, మీకే మహిమ. అవును, మీకే మహిమ అయ్యా, మీకే మహిమ. మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా. మాతో మాట్లాడండి. మీ మాటలు అందించండి, బలపరచండి. మీ వాక్యం వల్ల ఏర్పడే ఉత్సాహాన్ని ఆజ్ఞాపించండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. ఓ హల్లెలూయా. కృపగల హస్తము క్రింద తగ్గించుకుంటున్నాం. మీరే మహిమ పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇది కొంచెం అట్లే వైస్ వర్సగా చదవాలి. అలా చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది. క్రీస్తు సంఘమును ప్రేమించులాగున పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అంటే ఏంటి అర్థము? ప్రభువు సంఘమును ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదేవిధంగా ఏం చేయాలట? భార్యను ప్రేమించాలి. క్రీస్తు ఎలాగా సంఘమును ప్రేమిస్తున్నాడు అనేది చూడబోతున్నాం. భార్యాభర్తల ప్రేమ, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలి? క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడో ఆ విధంగా. ఈ కంపారిజన్ని అలా చదువుతున్నప్పుడు నాకొక అధ్యాయం దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎహెచ్కేలు 16వ అధ్యాయం వైపు తిప్పండి. ఆ అధ్యాయం అంతా దాదాపు అందులో 61 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో చూడండి. అందులో ఒక జర్నీ ఉంటుంది. జర్నీ అంటే ఒక ఆరంభం నుండి మనం చూసినట్లయితే ఒక చాలా ముఖ్యమైన జర్నీ ఉంటుంది. ఆ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఒక 3-4 కార్యాల్లో దేవుడు నాకు ఆ కార్యాన్ని తెలియజేశాడు. ఎలా క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడు, భార్య పట్ల ఎలా భర్త తన భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలనేది. మొదట ఈ అధ్యాయం భార్యాభర్తలకైన అధ్యాయమని ఎలా అర్థం చేసుకోవచ్చంటే 8వ అధ్యాయం చదవండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా
నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. క్రింద అట్లే చదువుకుంటూ వచ్చారంటే నీవు నాకు కనిన కుమారులని 20వ వచనం చదవండి. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. అంటే మనం అక్కడ ఏం చూడగలము? ఒక రిలేషన్షిప్, భార్యాభర్తలకైనటువంటి ఒక రిలేషన్షిప్పే ఈ అధ్యాయం. ఆయన ప్రత్యేకించి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మీరు అట్లే కొంత డీప్గా ధ్యానించారంటే అర్థమవుతుంది దేవుడు ఎవరిని గురించి అంటే యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదవండి. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేకృత్యములను దానికి తెలియచేసి నీవిలాగు ప్రకటింపుము. ఈ యెరూషలేమును తన యొక్క వధువుగా దేవుడు చెప్తున్నాడు. నీవు ఈ విధముగా నా దానవయ్యావు, నాకు కుమారులను కంటివి. మనందరికీ తెలిసినట్టుగా ప్రకటన 21వ అధ్యాయంలో నూతన యెరూషలేమును దేవుడేమంటున్నాడు? పెండ్లి కుమార్తె అంటున్నాడు. ఇదిగో రమ్ము, గొర్రెపిల్ల యొక్క వధువైన భార్యగు నీకు చూపించెదను అని చెప్పి. అప్పుడు యెరూషలేము ఆయనకు పెండ్లి కుమార్తె అయి ఉంది. ఇది నూతన యెరూషలేం, రానున్న యెరూషలేం. అదే మీరు, నేను. అదే మీరు నూతన యెరూషలేం, సంఘము. ఇది పాత యెరూషలేం, ఇశ్రాయేలు ప్రజలు. వారిని గూర్చి చెప్తూ నీవు ఈ విధముగా నా దానవైతివి, నిన్ను చేర్చుకుని పెండ్లాడి తిని నిబంధన చేశాను. అదే దేవుడు చెప్తున్నాడు. ఆ మ్యారేజ్ కవనెంట్ చేసుకున్నా. నీవు నా దానవైతివి, నీవు కుమారులను కంటివి, నీకు నాకు బిడ్డలు పుట్టారు అని దేవుడు చెప్తున్నాడు. ఇదొచ్చి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు వారి యెరూషలేము అంటే ఇప్పుడుండే యెరూషలేం, ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అయితే మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఒక జర్నీ ఉంటుంది, మొత్తం ఒక జర్నీ ఉంటుంది. ఎలాగంటే ఆయన పెండ్లి నాట నుండి మాట్లాడటం లేదు, అయినా తన భార్యను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ పెండ్లి నాట నుండే కాదు, ముందు నుండి మాట్లాడుతున్నాడు. అందులో 2వ వచనము నుండి 6వ వచనం వరకు కూడా మీరు చదివి చూసినట్లయితే ఆయన ఆమె పుట్టుక నుండి మాట్లాడుతూ ఉన్నాడు. 5 చివరి నుండి చదవండి. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్నా నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. ఈ వాక్యాన్ని గనుక మీరు చదివినట్లయితే పుట్టినప్పటి నుండే దేవుడు ఏం చేశాడంట? ఆ వధువును ప్రేమిస్తున్నాడట. పుట్టినప్పటి నుండే ఆ ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనం నుండి ఉంటది, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలిపడిన వాడొకడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడనసహ్యంగా ఉంటివి. అప్పుడు ఈ ప్రేమ యొక్క మొదటి భాగము ఎక్కడ ఉందని అడిగినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించిన మొదటి భాగం ఎక్కడుందంటే సామాన్యంగా మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాతే మనం ఆయన్ని ప్రేమిస్తుంటాం. ఆ ప్రేమ మమకారం వ్యక్తమవుతుంది. అయితే బైబిల్ చెప్తుంది నీవు అంగీకరించడం కాదు, నీవు ఎప్పుడు జన్మించావో అప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు ఎప్పుడైతే పుట్టి ఈ భూమి మీదికి రావడం అయ్యిందో అప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది వినడానికి సాధారణంగా ఉంటుంది. ఇలా కొన్ని విషయాలన్నీ చాలా సాధారణంగా వర్డ్ మారింది. ఇశ్రాయేలు ప్రజలు తమ నోటితో సియోన్ అన్న మాటే అధికంగా యూజ్ చేయరు, మెస్సియా అన్నది యూజ్ చేయరు. కారణం ఏంటని అడిగితే వాళ్లకది అంత పరిశుద్ధమైన మాట. పరలోకమన్నది వారికి పరిశుద్ధమైన రబ్బూని అని చెప్తారు. వాళ్ళందరూ చాలా రేర్గా యూజ్ చేస్తారు జైన్ అనే మాట, ఎందుకంటే వాళ్ళకి అంత ప్రాముఖ్యమైన మాట. ఆ విధంగా కొన్ని కార్యాలు మనకి చాలా ముఖ్యం, కాని పొద్దస్తు చెప్పి చెప్పి మనకి సాధారణమైపోయింది. వాక్యం చెప్తుంది, నీవు పుట్టిన నాడే చూడ అసహ్యముగా ఉంటివి. నీయందు జాలిపడివాడు ఒక్కడూ లేడు, ఎవరైనా ఒక్కరూ నీవైపు చూడలేదు. మీరు యోచించి చూడండి, మనం యేసును అంగీకరించే ఒక కాలం అనేది ఉంటుంది. అయితే దానికి ముందర ఉండే కాలఘట్టం వరకు మన లైఫ్లో దాటి వచ్చిన మార్గాన్ని యోచించి చూడండి. మనల్ని ఇష్టపడటానికో ప్రేమించడానికో తల్లిదండ్రులుంటారు. అయితే కొందరికి అది కూడా ఉండదు. మంచి తల్లిదండ్రులు కూడా ఉండరు. కొందరికి తల్లి ఉంటుంది, తండ్రి ఉండడు. కొందరికి తండ్రి ఉంటాడు, తల్లి ఉండదు. కొందరికైతే ఇద్దరూ ఉండరు, కొందరికి ఉండవచ్చు లేదని చెప్పడంలా. అయితే మన జీవితంలో ఏర్పడే అసహ్యములు, అక్రమములు కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా ఆప్యాయతగా పెంచుతారు. అయితే మనమెవరమో మనకే తెలుస్తుంది. 18 ఏళ్ల వరకు నేను యేసును అంగీకరించలేదు. 18లో అంగీకరించా. మా అమ్మకేంటంటే నన్ను బాగా స్ట్రిక్ట్గా పెంచాలి. చాలా వారు కొందరి జీవితాలను ఆమె చూసినందువల్ల ఈ విధంగా నా బిడ్డ చెడిపోకూడదు, ఆ విధంగా అయిపోకూడదని చెప్పి చాలా స్ట్రిక్ట్ అంటే ఎంతో కఠినంగా. మా అమ్మ దగ్గర ఉండడం కఠినం, కాని ప్రేమగుంటారు, అందులో మార్పేలేదు. అలాగుంటారు. కాని ఆమె ఎంతకెంతకు స్ట్రిక్ట్గా ఉండిందో, ఎంతగా నలగొట్టిందో అంతకంతకు నేను పాపం చేశా. అంతగా ఆమె నుండి దూరమయ్యాను. ఇది నా తల్లి వ్యూలో ఏంటంటే బిడ్డను అలా అదుపులో ఉంచుకుంటే కరెక్ట్గా ఉంటాడనుకుంది. ఆమె అదుపు చేసే కొద్దీ నాకు ద్వేషం అధికమవుతుండేది. మా ఇంట్లో చూస్తే ఇక నన్ను
అందరూ చెప్తారు, వాడు చాలా మంచి అబ్బాయి, నెమ్మదిగా ఉంటాడు, మా అమ్మ మాట దాటించి వేరేం చేయడని. అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే నా అలాగ నెంబర్ 1 లేడంటారు. అసహించుకునే విధంగా ఎన్నో విషయాలు అలా చెప్పేవిగా ఉంటాయి. అయితే పర్సనల్గా మనమెవరనేది మనకే తెలుసు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ అసహ్యమైన కార్యముల మధ్య నిన్ను ప్రేమించాను, వాటి మధ్యలోనే నలిపి తీసుకుని వచ్చాను. మనము ఎప్పుడునూ అందరూ మారిన తర్వాతే ప్రేమిస్తారు, అందులో మరో మాట లేదు. మనం ప్రేమగా ఉంటే ప్రేమిస్తారు, మంచివారికి అయితే ప్రేమిస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీవు అసహించుకునే విధంగా ఉండేవే, ఆ స్థితిలో నిన్ను నేను ప్రేమించాను. ఎవరూ నిన్ను ప్రేమించకుండా ఉండారే, అప్పుడు నిన్ను ప్రేమించాను. అందరూ నిన్ను గెంటేశారే, అప్పుడు నిన్ను నేను చేర్చుకున్నా. ఇటువంటి ఒక ప్రేమనే దేవుడు సంఘాల్లో ఎదురుచూస్తున్నాడు. ఇటువంటి ప్రేమనే దేవుడు కుటుంబాల్లో ఎదురుచూస్తున్నాడు. ఈరోజు మనము పలు సమయాల్లో మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడం వేరే. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, లేక ఒక వ్యక్తి దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తున్నప్పుడు మీ వల్ల వారిని ప్రేమించగలుగుతున్నారా? మీరొక క్వశ్చన్ అడుగుతారు, తప్పు చేసేవారిని ఎలా ప్రేమించడం? అందుకు దేవుడు చెప్తాడు, తప్పునే ప్రేమించకూడదు, ఆ వ్యక్తినే ప్రేమించాలి, అతన్ని విమోచించడానికే ప్రేమించాలి. ఇక్కడ దేవుడేం చేస్తున్నాడో, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని చెప్పి తిని. నువ్వు రక్తములో ఉన్నావంటే రక్తములో పొర్లున్నావని ప్రేమించలా, ఆయన నిన్ను ఎలాగైనా కాపాడాలి. త్రొక్కబడుటకు పాత్రుడవై ఉన్నావు, నీవు చనిపోవుటకు హేతువుగా. ఇక్కడ యాక్చువల్గా ఏముందనేది లిటరల్గా చదివింది అర్థమైతే, బిడ్డ పుట్టిన వెంటనే చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోతారు కదా, అట్లే చెత్తకుండీలో, అది కూడా 1 గంట 2 గంటల తర్వాత, ఇది ఆ నాభిసూత్రం కూడా కోయబడలా. అట్లే రక్తముతో కలిసి ఉండటం అంటే తల్లి కడుపు నుండి తీసి అట్లే క్రింద పారవేసి వెళ్ళిపోయారట. ఆ పరిస్థితి యాక్చువల్గా స్పిరిచువల్గా చదివితే వాక్యం చెప్తుంది, మన యొక్క పాపములు ఎలాగున్నాయట? కెంపువలి ఎర్రవిగా ఉన్నాయి. పాపములు ఎలా ఉన్నాయి? కెంపువలి ఎర్రవిగా ఉన్నాయి. అట్లే పూర్తిగా నీవు పాపములో ఉన్నావు. పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించాను. ఈ పరిస్థితిలో ఒకరిని ప్రేమించగలమా? అలా ఒకరిని చూడగలమా? ఇప్పుడు బిడ్డలు చూడటానికి అందంగా ఉంటారు. అయితే తల్లి గర్భము నుండి వచ్చే ఆ సెకండ్ చూస్తే బిడ్డ అందంగా ఉండదు. ఆ తల్లి యొక్క రక్తము ఆ బిడ్డపైన ఏమై ఉంటుంది? అలాగుంటది. అది కడిగే బయటికి తీసుకొస్తారు. తండ్రి దగ్గర చూపించాలన్నా ఏం చేస్తారు? అలా క్లీన్ చేసి బొడ్డుతాడు కత్తిరించే తీసుకొస్తారు. ఎందుకంటే అట్లే చూపిస్తే అది ఒక మాదిరిగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఆ పరిస్థితుల్లో నేను నిన్ను ప్రేమించాను. ఈ విధంగా మీ వల్ల నా వల్ల ఒకరిని ప్రేమించగలమా? ఒక జరిగిన విషయం చెప్తాను. నేను సేవలకు వచ్చిన కొంతకాలం తర్వాత, ఇది జరిగి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. 2014-15లో నేను సేవకు వెళ్ళినప్పుడు ఒక యవన తమ్ముడు ఉండాడు. ఆ యవనస్తుడు ఒక చిన్న తప్పు చేశాడు. అలాగుండినప్పుడు నేను ఆ యవనస్తుణ్ణి చేరదీసి నాతో ఉంచుకున్నాను. అంటే ఒక 2-3 నెలలు నాతో పాటు ఉంచుకున్నాను. అప్పుడు ఒక 4-5 పాస్టర్లు నాతో చెప్పారు, అతని మొదట పంపించండి, ఎందుకు మీరు అతన్ని పెట్టుకున్నారు అన్నప్పుడు నేను చెప్పాను, ఇదేదో నేను చేశానని చెప్పడం లేదు, ఎందుకంటే ప్రభు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నా. అప్పుడు వారితో చెప్పాను, ఈ వయసులో తను ఏం చేయగలడో చేశాడు. తన వల్ల ఆ వయసులో తెలియక ఒక తప్పుని చేశాడు. మీరందరూ తృణీకరిస్తున్నారు ఏమవుతాడా అని. లేదు పాస్టర్, రేపు మీ పేరు చెడగొడతాడేమో, చూద్దాం, తర్వాత చూద్దాంలే అన్న. కానీ నేను సంతోషంగా ఇప్పుడు చెప్పగలను, ఇప్పుడు ఆ తమ్ముడు విదేశాల్లో సేవ చేస్తున్నాడు, బాగున్నాడు, పెళ్లి చేసుకుని కుటుంబంతో సేవ చేస్తున్నాడు. ఎందుకు చెప్తాను తెలుసా? ఆ విధంగా దేవుడు మనం త్రోసి ఉంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? మీరు నేను ఒకరిని తృణీకరించడానికి మనమేదో గొప్ప పరిశుద్ధులము కాము, తనేదో మనకంటే గొప్ప పాపి కాదు. మీరు నేను ఏ బురదలో ఎక్కడ ఉండామో ఆ చోట నుండి దేవుడు మనం లేపాడు. ఇప్పుడు ఆ చోట మరొకరు ఉన్నారు. వారిని ప్రేమించడమే మీ యొక్క నా యొక్క పని. పలు సమయాల్లో మన యొక్క వ్యూ ఎలాగుందని అడిగితే, దేవుడు మనల్ని రక్షించాడు, మరొక మాట లేదు. క్రీస్తు యొక్క దృష్టి నుండే మనం చూడాలి. అదే చెప్తున్నాడు, పురుషులారా క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించండి. అటువంటి ఒక రక్తములో, అటువంటి ధూళిలో త్రొక్కబడుటకు హేతువుగా ఉన్న ఒకరిని ఆయనేం చేశాడు? ప్రేమించాడు, బ్రతకమన్నాడు. మన మాటలో మనమో ఒకరిని చంపే విధంగా ఉండకూడదు, చివరి నిమిషం వరకు బ్రతికింపజేసే విధంగా ఉండాలి. ఎలాగైనా కాపాడగలమా, ఎలాగైనా రక్షించగలమా, అదే మన యొక్క థాట్గా ఉండాలి. ఇక్కడ నా మట్టుకైతే ఈ లోకములో మంచివాడు, పరిశుద్ధమైన వాడని ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, వేరెవ్వరూ లేరు. ఎంతటి పౌలు, యేసుక్రీస్తు కొరకు అంతగా శ్రమించినవాడు, శరీరములో ముళ్ళు కలిగిన పౌలే చెప్తున్నాడు, నేను పాపులలో ప్రధానుడను. ఎటువంటి దైవమానుడు తనే అట్లా చెప్పిన తర్వాత మనమేమాత్రం?
మనం అలాగ ప్రేమించేవారిగా కనబడుతున్నామా? మరి కొందరిని చూసినట్లయితే ఏ విధంగా ప్రేమించగలుగుతున్నారో తెలీదు. మదర్ తెరెసా చూడండి, వారి యొక్క లైఫ్ హిస్టరీని చదివి చూడండి. కొంతమంది ప్రక్కన కూడా వెళ్ళి నుంచోలేమట. అంత స్మెల్ కొడుతుందంట ఆ లెప్రసీలో. ఆమె నుంచుంటుందట, క్లీన్ చేస్తుందంట కూర్చుని. ఇది సాధ్యమా అని అడిగితే, నేను మదర్ తెరెసాను చూసింది లేదు, నేను చదివిందే. నా ఫ్రెండు తనే నన్ను దేవునిలోకి నడిపించాడు. నడిపిన కొంతకాలానికి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడం వల్ల ఆయనకి నడుము క్రింద భాగం నుండి పనిచేయలేదు. తర్వాత బెడ్కి పరిమితమయ్యాడు. అలా బెడ్కి పరిమితమై ఆ వూండ్స్ నుండి, ఆ యొక్క పొండ్ల నుండి పురుగులు వస్తూ ఉన్నాయి. పోను చాలా స్మెల్ రావడం వల్ల ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాం. నర్సెస్ క్లీన్ చేయమని చెప్పేశారు. అప్పుడు తనేం చేశాడంటే, ఒక మాస్క్ వేసుకుని తండ్రికి తనే క్లీన్ చేస్తుండేవాడు. డైలీ క్లీన్ చేసేవాడు. ఇది జరిగిన సంభవం. క్లీన్ చేసి వస్తాడు. ఆ సాయంకాలం వరకు తను తినలేకపోయేవాడు స్మెల్ వల్ల. తినలేకపోతాడు, వామిటింగ్ వచ్చేస్తుంది. వచ్చి ఏడ్చేవాడు, కుదరలేదంటాడు. అయినా గాని డైలీ చేస్తాడు. ఇదే క్రీస్తు ప్రేమించే ప్రేమకైనా గుర్తు. తండ్రి వేరింకేం చేయగలడు? ఎలా వదలగలడు? నర్స్ వదలొచ్చు, వేరెవరన్నా వదలొచ్చు, అయితే నేను వదలలేను, నా తండ్రి. అదే తను చెప్పాడు. అదే క్రీస్తు మార్చి చెప్తున్నాడు, నేనెలా వదలగలను? నువ్వు నా దానవు, నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను వదలలేను కదా. ఈ స్వభావం మాత్రం మీలో వచ్చినట్లయితే మీరు చనిపోయేంత వరకు ఒక పాపిని కూడా మీరు నరకానికి పోనివ్వరు. ఈ థాట్ రావాలి. యు నెవర్ జడ్జ్ ఎనీబడి. మీ వల్ల ఒకరిని కూడా జడ్జ్ చేయలేరు. ఏ నిమిషం సిలువకు అప్పగించుకున్న చివరి నిమిషంలో కూడా ఒకరిని కాపాడాలనుకుంటున్నాడు. లాస్ట్ సెకండ్లో కూడా ఇష్టపడుతున్నాడు. అదే క్రీస్తు యొక్క స్వభావం. ఎందుకంటే ఆయన నిర్మించిన ఆత్మ జీవాత్మ. ఆ ఆత్మ నరకానికి వెళ్తే ఆయనకే పెయిన్. ఆయనకి తెలుసు ఆ పెయిన్. అయ్యో, ఇది నా వలనైనదే, పోతుందే. అప్పుడు క్రీస్తులాగా ప్రేమించమంటే ఆ ప్రేమ కలగాలి. ఎవరిని చూసినా గాని, ప్రత్యేకించి పరిశుద్ధులను చూసేప్పుడు ఒక సంతోషం వస్తుంది. అంతకంటే సంతోషం ఒక పాపిని విమోచించడంలో ఉంటుంది. వాక్యం చెప్తుంది, ఒక పాపి మారు మనసు పొందడం పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ చివరి కాలంలో ఆ సహింపన్నది, ఆ ప్రేమ అన్నది లేదు. అటువంటి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. నీ వల్ల ఎంత కుదురుతుందో అంత దూరం చివరి నిమిషం వరకు ట్రై చేస్తూనే ఉండండి. ఎవరిని వదిలేయద్దండి. కుదరదు, అవ్వదు, బాగుపడరు ఎవరిని చెప్పొద్దండి. వీళ్ళు బాగుపడరని దేవుడు అనుకుని ఉంటే మొదటి వారం మనమై ఉండేవాళ్ళం. మొదటిగా నన్ను అలా ఉంచుకుని చూస్తాను. నన్నైతే క్రీస్తు 770 సార్లంత కాదు, 7,000 సార్లు మన్నించాడు. 7 లక్షల సార్లు మన్నించాడు. నేను ఒక్కరోజుకి ఎన్నిసార్లు క్షమాపణ అడిగానో దేవునికి మాత్రం తెలుసు. ఒక రోజులోనే. అయితే ఒక్కసారి కూడా ఆయన ముఖం చాటేసిందే లేదు. నేను ఆయన సముఖానికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఏమారి తిరిగి వచ్చినట్టుగా లేదు. దేవుడు నన్ను క్షమించలేదు. అయ్యో, ఆయన అలాగని కొంత సమయమైనా అలాగే వేచి ఉంటా, కొన్ని రోజులు వేచి ఉంటాను. అయితే తిరిగి వచ్చేప్పుడు తను నావాడనే ఒక ఆత్మవిశ్వాసముతోనే పంపుతాడు. ఈ విషయంలో ఆ తండ్రి యొక్క మనస్సు చూడండి. కుమారుడు వెళ్ళి పందిపొట్టు తిన్నాడు. అది సామాన్యంగా ఉంటుంది వినడానికి. ఇశ్రాయేలీలకు పంది అంటే ఒక అసహ్యమైన విషయం. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు. ఇతడు దానితో పాటు వెళ్ళి తిన్నాడు. అలాంటి అబ్బాయిని వాటేసుకోగలడా? ఆ అబ్బాయిని అంగీకరించగలరా అని చూసినట్లయితే పరిగెత్తుకొచ్చి వాటేసుకున్నాడట. ఇదే మొదటిగా క్రీస్తు ఏం చేశాడు? ప్రేమించి. ఆ ప్రేమ నీవెక్కడుండగా ప్రేమించానంటే, పుట్టినప్పుడు నీవు అసహ్యంగా ఉంటివి. ఈరోజు కొంతమంది నాతో కూర్చుని మాట్లాడేప్పుడు నాకు చాలా, వారిని చూస్తే నాకు కొంచెం యోచిస్తాను, వీరు ఎవరై ఉంటారు? కూర్చుని ఇది ఎలాగా అన్నా, ఈ తమ్ముడు ఇలా చేస్తున్నాడు ఏంటన్నా, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది ఏంటన్నా అని అంటారు. నేను కూర్చుని చూస్తుంటాను, వీరెవరై ఉంటారు? ఒకవేళ నేరుగా దేవదూత అయి ఉంటారేమో, పరలోకము నుండి దిగి ఉంటారేమో అని అంటారు. నాకు క్రీస్తు ఒక మాట చెప్పించారు. ఎవరి మూలంగా అంటే డీజేస్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన మూలంగా ఒకటి చెప్పాడు. ఆయన మెసేజ్లో ఎప్పుడూ ఒక మాట చెప్తాడు. అది నా యవన కాలంలో ఉన్నప్పుడు నా గుండెని హత్తుకుంది. పొదస్తూ అంకుల్ చెప్తారు. ఏం చెప్తారంటే, ఒక్కరిని నువ్వు తప్పైన వాడవని చెప్పి జీవితంలో పైకి రాలేవన్నది. ఒకరు తప్పైన వారని ఎవరిని కొరత చెప్పి ఏం చేయలేరు, ముందుకెళ్ళనే లేరు. నువ్వు నీకైన పనిని మాత్రం చెయ్యనేవాడు. అది 100% నిజం. నేను చూస్తున్నా. మిగతా వారి లైఫ్, వారి యొక్క జీవితం కొరత చూపేవారు వారి జీవితంలో పైకొచ్చింది లేదు, ఒక దగ్గర చుడుతూ ఉంటారు. కానీ వారికి తలాంత ఉంటుంది, కృప ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే అది దాటి వారు పైకి వెళ్ళలేరు. ఎందుకని వారికి తెలియదు. అట్లే ఆ పరిసరాల్లో ఉంటుంది. ఇంకా కొంతమంది అలా కూర్చున్నారంటే అట్లే ఇంకొకరు కథలు మాట్లాడుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, కొందరితో కూర్చున్నామంటే ఏదైనా ఒకటి రాంగే.
అయితే క్రీస్తు ఎదురు చూసేదేంటి? కొరతలు అనేవి కావు. నేను రక్తంలో పొర్లుండాను, త్రొక్కబడుటకు హేతువుగా ఉండాను, అయినను బ్రతుకమని చెప్తున్నాడు. ఆయనే బ్రతకమని చెప్తున్నప్పుడు మనమెందుకు చావమని చెప్పాలి? ఆయనే బ్రతకమంటున్నాడు, మనమెందుకు చెప్పాలి? నువ్వు బాగుపడవు, నాశనమవుతావని ఎందుకు చెప్పాలి? ఆయనే బ్రతకమంటున్నాడు. సో మన జీవితంలో మొదటిగా క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలంటే ఆ పాపములో ఉన్నవారిని ప్రేమించాలి. అది ఇంపార్టెంట్. రెండవది చదవండి, యెహెజ్కేలు 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరి క్రీస్తు ప్రేమించే రెండవ సిచ్యువేషన్ ఏంటని చూస్తే, పాపములు ఉండగా ప్రేమించిన కాలఘట్టం ఉండింది. ఆ రోజు మనం ఆయన్ని ప్రేమించలేదు, మనకి తెలీదు. అయినా మనం పాపములోనే ఉండాం. ఆయన ప్రేమించగా ఎలాగుండాం? పాపములోనే ఉండాం. ఇప్పుడు నా విషయానికి వస్తే, నా ఫస్ట్ 18 yearsలో ఆయన ఎంతగానో ప్రేమించాడు. 3 సార్లు చనిపోవలసిన వాణ్ణి, 3 సార్లు చనిపోవలసింది. ఒకసారి గోబిచెట్టిపాలెంలో ఏదో ఒక విషయం కోసం వెళ్తున్నప్పుడు పిల్లలందరం ఒక దోణిలో ఎక్కాము. మాకు అప్పుడు 12-13 ఏళ్ళు. దోణిలో నేనెక్కాను, అక్కడ డ్యామ్ తెరిచేశారు. నీళ్లు కొట్టుకుని వెళ్తూ ఉన్నాయి. ఎక్కడి నుండో ఒక మనిషి వచ్చాడు. ఆ దోణిను తీరం ప్రక్కన వదిలి వెళ్ళిపోయాడు. అది ఎవరని తెలీదు. మేము 3-4 ఉన్నాం. వదిలి అలా వెళ్ళిపోయాడు. అప్పుడు క్రీస్తు ఎవరో తెలీదు. కాపాడబడ్డాను. ఒకరోజు రోడ్లో స్కూల్కి వెళ్తూ ఉన్నాను. ఒక ఆవు గుచ్చి విసిరేసింది. అలా పైకెళ్ళి క్రింద పడ్డాను. ఒక స్క్రాచ్ లేకుండా దేవుడు భద్రంగా కాపాడాడు. దేవుడు చేశాడు, కానీ నాకు తెలియలేదు. దేవుడే కాపాడాడని తెలీదు. ఆ రోజు కూడా ఒకరు సాక్ష్యం చెప్పారు సందేశం ఇచ్చేప్పుడు. ఎన్నోసార్లు ప్రాణం వెళ్ళి వచ్చింది, కానీ తెలీదు దేవుడే కాపాడాడని. ఈ చోటు కూర్చోపెట్టడానికి దేవుడు కాపాడాడు. సో అదొక కాలం. మనం దేవుని ఎరుగనప్పుడు ఇది అది కాదు. నేను నిబంధన చేసి, ఆ వాక్యం చెప్తుంది, నీతో నిబంధన చేసి కొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కవనెంట్. ఇప్పుడేమైంది? మనమిప్పుడు ఆయన్ని తెలుసుకున్నాం, ఆయన మనల్ని తెలుసుకున్నాడు. దేవుడిప్పుడు ఎలా చేస్తున్నాడు? క్రితము మీరు ఎవరో ఒకరు. ఇలా యోచించండి, క్రితము మీరెవరో. అయితే నాకు తెలుసు నువ్వు ఎవరో ఏంటో అని. ఇప్పుడు మీరు ఒక పురుషునిలాగా యోచించాలి. క్రీస్తులాగా గాడే కదా ఆయన అని అనుకోకూడదు. పురుషుడు భార్యను ఎలా ప్రేమించాలనేది ఆ కంపారిజన్ అక్కడ చూపిస్తున్నాడు. క్రితము ఎవరో ఒకరు, అయితే పాపులైనా మనం ప్రేమించాం. ఇప్పుడు ఎవరంట? నాకు సొంతమైనది ఒకటి దేవుడు నాకు అనుగ్రహించాడు. కవనెంట్ చేశాడు. ఈ కవనెంట్ చేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నీ దిగంబరత్వాన్ని మూసి నిబంధన చేసి. ఇక్కడే ఈరోజు ఉండేటువంటి సంఘములలో ఒక గొప్ప సమస్య వెళుతూ ఉంది. వీరి వల్ల పాపిని ప్రేమించగలుగుతున్నారు, కూడా ఉన్న పార్ట్నర్ని ప్రేమించలేకపోతున్నారు. ఊరికి సేవ చేయడం అవుతుంది. ఒక మరి సహోదరి ఉండింది. ఆమె పరిచర్యకై మా ఇంటికి వస్తుంది. ఉదయాన్నే 10ంటికి వచ్చేస్తుంది గృహకూడికకి. అప్పుడంతా 10ంటికి గృహకూడిక ఉండేది. మధ్యాహ్నం 2ంటికి మరొక గృహకూడికకి వెళ్ళిపోతుంది. 6ంటికి వెళ్తుంది. ఇంటికి నైట్ 9ంటికి వెళ్తుంది. ఉదయం 9:30 రెడీ అవుతుంది. ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఆ సిస్టర్ని చూస్తున్నప్పుడు. అప్పుడు నేను దేవునిలోకి వచ్చిన కొత్తలో ఆమెకి 2 పిల్లలు ఉండేరు నా వయసులో. ఆ సిస్టర్ వచ్చినప్పుడల్లా నేను ఆశ్చర్యంగా చూసేవాడిని, ఎంత సేవ, ఉదయాన్నే వచ్చేస్తున్నారని. కొన్ని రోజుల తర్వాత చూసా, ఆ ఇంట్లో ఒక అబ్బాయి పోలీసు వారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లోన పెట్టినప్పుడు ఈ సిస్టర్ నాతో చెప్పింది, వాడిని నేను చర్చికి తెస్తా, వాడు యూత్గా ఉన్నాడు, నువ్వు మాట్లాడు అని నాతో చెప్పింది. ఆ తమ్మునితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, ఏంటి మీ అమ్మ ఇంత సేవ చేస్తుంది, చర్చిలో ఇంత సాక్ష్యంగా ఉన్నారు, నువ్వేంటి ఇలాంటి ఒక కార్యం చేస్తున్నావు అని చెప్తే, మొదట మా అమ్మని ఇంట్లో వంట చేయమని చెప్పండి అన్నాడు. రెండిటికి సంబంధం లేదు. అయితే మొదట ఏం చేయమంటున్నాడు? మా అమ్మని ఇంట్లో వంట చేయమని చెప్పండి. ఎందుకు అలాగంటున్నావు అన్న. మా అమ్మ ఇంటినే చూడదు, మా ఇంట్లో ఏం జరుగుతుందో మా అమ్మకే తెలీదు, నేను మా నాన్న ఏం చేస్తున్నామో తెలీదు, నాన్న ఏం చేస్తున్నాడో తెలీదు. ఈమె సేవ 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 అని వెళ్తుంది, మరి కుటుంబాన్ని ఎవరు చూసుకునేది? మేము చెడేమంటే దానికి మొదటి కారణం మా అమ్మే అన్నాడు. ఇది మనం ఈ యాంగిల్లో మనం ఎప్పుడన్నా యోచించుంటామా? బయట నుండి చూసేప్పుడు ఏమనుకుంటాం? మినిస్ట్రీ సూపర్గా వెళ్తుంది, బాగుంది, అయితే కుటుంబాన్ని ప్రేమించకపోవడం. మరి దేవుడు చెప్తున్నాడు, నీకివ్వబడింది రాంగానే ఉంది, ఏం చేయలేం. నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీవు నా దానవైతివి. నేను ఈ వాక్యము ధ్యానించేప్పుడు దేవుడు నాతో చెప్పింది, చదవండి ఆదికాండము పుస్తకము 3వ అధ్యాయం
చివరి వచనం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఇందులో చాలా ఆశ్చర్యమైంది ఏంటంటే, ఇతడు దేవునితో చెప్తున్నప్పుడంతా నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, ఆమె నాకు తినడానికి ఇచ్చింది, ఇతను అలాగే కదా చెప్పాడు. అయితే మీరు బాగా గమనించి చూడండి, ఈ వాక్యం ధ్యానించేప్పుడు దేవుడు చెప్పింది తోటలో నుండి వారు పంపబడినప్పుడు ఆదాము హవ్వలు కలిసే వచ్చారు. తర్వాత వాక్యం చెప్తుంది 4:1, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు. అన్ని సమస్యలకి మధ్య కూడా ఆదాము ఏం చేయలేదు, హవ్వని విడిచిపెట్టలేదు. ఆమె కారణమని బాగా తెలుస్తోంది, దేవునితోనే చెప్పడమయ్యింది. ఈమె కారణం, నీవు నాకిచ్చిన స్త్రీ పండు తిన్నా, దాని వెనుక ఏమైనా సరే. అయితే ఒకరోజు కూడా ఆదాము హవ్వను విడిచిపెట్టాలనుకోలేదట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, నీవెప్పుడు దేవుని సముఖాన్ని విడిచిపెట్టి వెళ్ళావో పాపం వలన నేను నిన్ను పోనివ్వు విడిచిపెట్టమని చెప్పకుండా నేను నీతో కూడా వచ్చి కాపాడి లోనికి తీసుకొస్తా. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడేం చేశాడు, వారు పాపం చేసి ఆయన నుండి దూరం అయిన తర్వాత పరలోకంలో ఉన్న దేవుడు కూడా తోట నుండి బయటకు వచ్చాడట, మనతో కూడా వచ్చాడట, శరీరధారి అయ్యాడట. తిరిగి మనలాగా మనవలే ఒక పాప శరీరమును ధరించాడట. వచ్చి విమోచించడానికి మనతో కూడా వచ్చాడట. ఆదాము ఎలా హవ్వతో కూడా హవ్వను వదిలిపెట్టలేదట. సరి, తప్పు జరిగింది, నీ వల్లే జరిగింది, సరి పోని అని చెప్పి ఆమెతో కూడానే వచ్చి ఆమె చేత బిడ్డను కని, ఎందుకంటే వాక్యం అంటుంది శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును, దానికి తగిన కార్యాన్ని చేసి వెంటే ఉండేడు. దీని ద్వారా దేవుడు తెలియజేసేది, పలు సమయాల్లో మనం నిబంధన చేయబడిన వారిగా, నేను చెప్పేది రక్షణ తర్వాత ఎన్నో కార్యాల్లో దేవుని నుండి దూరంగా వెళుతున్నప్పటికి కూడా దేవుడు మనతో వస్తూ ఉన్నాడు. తోటలో ఆదాంతో వచ్చినట్టు ఏం చేస్తాడు, కూడానే వస్తాడట. ఒకరోజు కూడా హవ్వ వద్దని తను అనుకోలేదట. అదే విధంగానే క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా మీరు నేను ప్రేమించాలి. కుటుంబాల్లో పలు సమయాల్లో మనం ఏమనుకుంటున్నామంటే, వద్దు చాలు వదిలేద్దాం. నిజమే, మన వల్ల ఉండడం కష్టమే. నేనొచ్చి ఆరంభంలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఎలాగైనా నువ్వు కూడానే ఉండాలి అని ఒక ప్రసంగం చేస్తాను. ఒక సంభవం ఒకటి జరిగింది. అందులో ఏంటంటే, ఆ భర్త ఏం చేశాడు, తన భార్యని బాగా కొట్టి బుర్ర బద్దలు కొట్టాడు. అలా కొట్టిన తర్వాత మరుసటి ఉదయం వరకు అన్కాన్షియస్గా ఉండింది. ఆమె అట్లే ఉండిపోయింది. ఏం చేయాలో తెలియకున్నప్పుడు ప్రకింటి వారు ఆ విషయాన్ని తెలుసుకుని ఆమెని హాస్పిటల్లో చేర్చి కాపాడి అన్నీ చేశారు. ఆ సంభవం జరిగిన తర్వాత నేను ఈ విషయం గురించి ఒక వృద్ధ పాస్టర్ గారి దగ్గర అడిగాను, ఇటువంటి ఒక పరిస్థితిలో ఏ ఆలోచన ఇవ్వగలం పాస్టర్, ఎందుకంటే వాక్యం ఇలాగుంది. అప్పుడు ఆయన చెప్పాడు, ఇటువంటి ఒక పరిస్థితిలో నువ్వు నీ కుమార్తెవైతే ఏం చేస్తావు, ఒకడు కొట్టి బుర్ర పగలగొట్టాడు, ఆ చోట నీ కూతురైతే ఏం చేస్తావో ఆలోచించి చెయ్యి. అప్పుడే అది అర్థమైంది, క్రీస్తు ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నాడో, భార్యను ప్రేమిస్తున్నాడో, కూతుర్ని ప్రేమిస్తున్నాడో ఆ విధంగానే చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము, దారే లేదు, నువ్వు అతనితో ఉండి చావని ఒకరోజు చెప్పను కూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం, వేరే దారే లేదు. అయితే మనము వేరుగా జీవిస్తూ అలాగంతా ఉండిపోలేం. వీ నీడ్ టు వెయిట్ టిల్ గాడ్స్ టైం. దేవుడు ఒక సమయం ఉంచుతాడు, అంతవరకు మనం వేచి ఉండాలి. ఇలా ఉన్నప్పటికీ మన ఆ ప్రేమ మారనే మారదు. మనం పలు సమయాల్లో దేవుని వదిలి దూరంగా వెళ్ళినా ఆయన చెప్తాడు, నిన్ను ఒకరోజు కూడా విడిచి వెళ్ళేది లేదు. నీ విషయమే ఒక నిబంధన చేసుకునున్నా, నేను నిన్ను చేర్చుకున్నాను, వేరే దారి లేదు. నేను ఎప్పుడూ అందరికీ చెప్పేదే మీకు చెప్తున్నాను, పెండ్లి కాకముందు 10,000 సార్లు యోచించండి. 10,000 కాదు, 1,00,000 సార్లు కూడా యోచించండి. 40 దినాలు ఉపవాసం ఉండండి. మీరు తినక త్రాగక సీనాయి కొండ మీద కూడా వెళ్ళండి, తప్పే లేదు. అయితే పెండ్లైన తర్వాత ఒక్కసారి కూడా యోచించద్దు. పనే అయ్యింది. ఆ తర్వాత ఏంటి ప్రభువా అంటే ఆయన తిరిగి నుంచుంటాడు, పనైపోద్ది. అందువల్ల ఆ తర్వాత ఒకసారి కూడా యోచించకూడదు. ఆ తర్వాత యోచించాల్సింది ఒకటి, ఎలా పరిగెత్తి ముగించాలి. జర్నీ ఆరంభించాం, ఈ బండి డర్రని విసిగిస్తుంది, ఆగిపోతుందన్నా గాని టింకరింగ్ వర్క్ చేసి ఏదో ఒకటి చేసి వెళ్ళి చేరాలి. బండి ఆపడం అవదు, వద్దని చెప్పడమూ అవదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అలాగుంది. క్రీస్తు మనకు అలా ఉన్నాడు. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఇది వద్దు అంటున్నారు. అది క్రీస్తే జరిగించిన కాలానికి ముందు, అది వదిలేయాలి. అయితే మనకి నియమించబడింది, దీనితో పరిగెత్తే తీరాలి. ఎలా పరిగెత్తేది? పరిగెత్తు, ఏం చేసేది? పరిగెత్తే తీరాలి చివరి వరకు. అబ్యూస్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు, మనం వేరుగా ఉందాం, అది వేరే విషయం. 1 కొరింథీయులు 7లో పౌలు చెప్తున్నాడు, ఈ విధంగా సమస్యలున్నాయా, వేరుగా వెళ్తున్నారంటే వెళ్ళనివ్వండి, అది వారి ఇష్టం. మనము క్రీస్తుతో నీ నిబంధన ప్రకారం ఎప్పటికైనా క్రీస్తుతో ఉండాలి. హల్లెలూయా.
నేను చెప్పేది మీకు అర్థమవుతుందనుకుంటున్నా. ఇదొక్కటే. ఒకే లైన్లో చెప్పాలంటే చేయకముందు 1000 సార్లు యోచించచ్చు, చేసుకున్నాక ఒకసారి కూడా యోచించకూడదు. అది దేవుని చేతిలో ఇచ్చి పరిగెత్తాలి. తర్వాత చదవండి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడనేది. ఎహెచ్కేలు పుస్తకము 16వ అధ్యాయం 42వ వచనం. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీ ఎడల మానిపోవును, ఇకను ఆయాస పడకుండా నేను శాంతం తెచ్చుకుందును. మీరు ఆ 42వ వచనం వరకు చదివి చూడండి. అంతటి విరక్తిని గురించి మాట్లాడతాడు, కోపపడి మాట్లాడతాడు. అంత చేశారు దేవునికి ఇష్టమైనవి ఇశ్రాయేలీయులు. చెప్తాడు అసిరీయులు, ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, కనానీయులు అన్నీ మాట్లాడుకుంటూ వస్తాడు. నీవెటువంటి అసహ్యమైనవి చేసావో చెప్తాడు. చివరికి ఎక్కడికొచ్చి ఆపుతాడంటే, నీ మీద నాకు అంత కోపం ఉండింది, అంత ఉండింది. చివరిగా చెప్తున్నాడు, ఆ 42లో ఉంటుంది, ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీ ఎడల మానిపోవును. ఇదే తరువాత మనకుండాల్సిన ఒక స్వభావం. వస్తుంది, చేసే తప్పులు వారిని చూస్తున్నప్పుడు మనకి కోపం వస్తుంది. కొట్టి పడగొట్టి పారవేసి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏమీ చేయలేము. దేవుడు అలాగే చేశాడు. ఆయన తన రోషముతో దిగి మనల్ని క్లోజ్ చేస్తుంటే మనం ఏమై ఉండేవాళ్లము? కనబడకుండా పోయి ఉండేవాళ్ళం. కొట్టి తిట్టి ఏదో రకంగా కష్టపెట్టి ఉంటాడు. సాయంకాలం లోపల సరి అయి ఉండాలి, అవ్వాలి, చిరాకు తగ్గి సమాధానమయ్యి క్షమించే దగ్గరికి రావాలి. అలా నడిస్తేనే క్రీస్తు ప్రేమ. కొందరికి చూస్తే ఆ యొక్క క్షమించే స్వభావం ఉండదు. 15 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతారు, ఆ రోజు మీరు నన్ను తిట్టారే జ్ఞాపకముందా? ఇక్కడ వాక్యం మరిచిపోయి అని ఉంది. కొందరు అసలు మరిచిపోరు. 2004లో జూలై మాసము 1వ తారీఖున నువ్వేం చెప్పావు, మనమేం చెప్పాము? మనకి జ్ఞాపకమే ఉండదు. కాని సహోదరులందరికీ భయంకరంగా జ్ఞాపకం ఉంటుంది. అది ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారో కనిపెట్టనే అవ్వదు. మీరు ఆ రోజు ఒక గ్రీన్ కలర్ చొక్కా వేసుకున్నారంటారు. ఆ చొక్కా మన దగ్గర ఇప్పుడు ఉండనే ఉండదు, కనపడకుండా పోయి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, మరచిపోయి క్షమించి ఉన్నాడు. క్షమించడం కొన్నిసార్లు క్షమిస్తారు, కాని ఏం చేయరు, మరిచిపోడు. దేవుడేం చెప్తున్నాడు? నా క్రోధమును చల్లార్చుకొందును, ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకొందును. ఇది తర్వాత క్రీస్తు ప్రేమించే ఒక ప్రేమ. ఇక చివరిగా చెప్పి ముగిస్తాను. చివరిగా ఆయనలో ఉండింది చదవండి, 62, 63 చదవండి. నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను అంటే ఏంటి అర్థము? ముందుగా చేసిన నిబంధన ఏమైంది? 8వ వచనం చదవండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ముందుగా ఏం చేశాడు? ఒకటి చేశాడు. కానీ ఇక్కడ 62లో ఏం చెప్తున్నాడు? నీతో నా నిబంధనను స్థిరపరచెదను. ఇంకొకటి చేస్తున్నాడు. అంటే ఏంటి అర్థం? ముందుగా చేసిన నిబంధన ఏమైంది? పోయింది. ధర్మశాస్త్రానికి స్వాతంత్ర నియమానికైన వ్యత్యాసాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త యెరూషలేము పాత యెరూషలేముకైన డిఫరెన్స్ మాట్లాడుతున్నాడు. ఆ వధువుకి రానున్న వధువుకైన డిఫరెన్స్ మాట్లాడుతున్నాడు. రెండింటినీ జోడిస్తున్నాడు. యాక్చువల్గా ఆత్మీయ సత్యం అదే. అందులో ఆ ఆత్మీయ సత్యం ఏమంటుంది? ముందుగానే యెరూషలేమా, నేను నీతో నిబంధన చేశాను. నీవేమో నీ నగరము లోపల అసిరీయులను, ఫిలిస్తీయులను, కనానీయులను, ఐగుప్తీయులను లోనికి వదిలావు. వారు తెచ్చి విగ్రహాన్ని పెట్టారు. దేశం అసహ్యంగా అయిపోయింది. నేను నిన్ను పాడు చేశాను. నేను నీకు అంతటినీ చేశా. నీ మీద నాకు విరక్తి కలిగింది. అయినా తిరిగి నాకు నీ మీద ఏం కలిగింది? ప్రేమ వచ్చింది, విరక్తి పోయింది. అయితే నిబంధన పోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నా. అదే చెప్తున్నాడు. అదే స్వాతంత్ర్య నియమం, క్రొత్త యెరూషలేం. అదే ఇక్కడ తీసుకొచ్చి ముగిస్తున్నాడు. సత్యప్రకారంగా అదే ఉంది. అయితే మనకు అవసరమైంది ఏదంటే, ఆయన ముందుగానే ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ కవనెంట్ పోయింది. ఆయనను దేవుడు చెప్తున్నాడు, దీని తర్వాత అంతే, నీకు నాకు కవనెంట్ లేదు, ముగిసింది, ఇక మీదట ఏం లేదని చెప్పలేదు. నీతో నా నిబంధనను స్థిరపరచదను, నేను యెహోవానని తెలుసుకుంటావు. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా. అక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఎలాగుందో ఏం చేయండి, అట్లే అంగీకరించండి. పూర్తిగా క్షమించమంటాడు. మన వల్ల ఏం చేయలేము. కొన్నిసార్లు పూర్తిగా మన్నించలేం. క్షమిస్తాం, కొన్ని కార్యాలు క్షమిస్తాం. 100% క్షమించలేం. ఏదో ఒకటి మనం ప్రక్కనే పెట్టుకుని ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇది ఇలాగుండింది, అది అలా చేశారు, ఇది మీ దగ్గర ఉండింది అనేది. అది మానవ నైజం. కన్ఫర్మ్గా మానవ నైజం ఏంటది? అది మగవారికి ఉంటుంది, ఆడవారికే ఉంటుంది. ఆడవారు ఏం చేస్తారు? ఆ కాలంలో మీరు అలా చేసి వెళ్ళారే అని అంటారు. అది ఉంటుంది. తనేమంటాడు? నువ్వు వచ్చిన కొత్తలో మా అమ్మని ఇలాగన్నావే, ఇంకా అలాగే ఉంది అంటాడు.
అదుంటది. అయితే దేవుడేం చెప్తున్నాడు? క్రీస్తు స్వభావం ఏంటి? 100% క్షమించడం. వాక్యం చెప్తుంది, నీవు చేసిన యావత్తును నేను మన్నించదను. యు నీడ్ టు ఫర్గివ్ ఎవ్రీథింగ్ యు నీడ్ టు ఫర్గివ్. అదే వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ క్షమించే స్వభావంలో క్షమించడం అనేది ఉంది. కొందరైతే క్షమిస్తారు, అయితే పూర్తిగా క్షమించరు. తిరిగి దేవుడు చెప్తున్నాడు, న్యూ కవనెంట్, అన్నీ కృతమయ్యాయి, పాతవన్నీ గతించిపోయాను, అన్నీ ఫ్రెష్ థాట్ అదుందా? మన వల్ల అదవుతుందా? ఫ్రెష్ స్టార్ట్ చేయగలరా? అలా చేయడం ఆరంభమైతే మీరు క్రీస్తుని పోలి మారుతున్నారని అర్థం. ఎలా మారుతున్నారు? క్రీస్తు స్వభావం మీలోకి వస్తుందని అర్థం. అయితే మీరు స్టార్ట్ చేస్తారు. నేను అందులో డిఫికల్టీస్ చెప్తాను, ప్రాక్టికల్ డిఫికల్టీస్ అంటారు, అది నేను చెప్తాను. మీరు క్షమించి సరి పర్వాలేదు వదిలేద్దాం, ఆరంభించుదాం అనుకుంటారు. అయితే ఈ వధువు ఉంది కదా, తిరిగి తప్పు చేయని వధువుగా ఉండాలి కదా. తిరిగి తప్పు చేయని వధువుగా ఉంటే ఫ్రెష్ స్టార్ట్ చేసినందుకు అర్థం ఉంటుంది. అయితే పలు సమయాల్లో తిరిగి తప్పు చేస్తుంది. తిరిగి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఎంతవరకు చేయాలి? క్రీస్తు వచ్చేంతవరకు చేయాలి. మన వల్ల సాధ్యమైనంతవరకు చేయాలి. పూర్తిగా మన్నించి ది ఫ్రెష్ స్టార్ట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ వల్ల అవుతుందా చూడండి. అవుతుందా కాదు, అది అవ్వాలి. అదే పురుషులు భార్యని ప్రేమించడానికి ఈక్వల్. క్రీస్తు ప్రేమించులాగున మనము ఈ క్రీస్తు స్వభావంలోనికి రాకుండా ప్రేమిస్తున్నాం. పురుషులు భార్యను ప్రేమించాలంటే ప్రేమిస్తూ ఉన్నాము. అయితే ఎటువంటిది రాలేదు? క్రీస్తుని స్వభావం రాలేదు. ఇదేదో నేను పురుషులకు భర్తలకు మాత్రం చెప్పడం లేదు, భార్యకి వర్తిస్తుంది, భర్తకి వర్తిస్తుంది. ఇద్దరును భర్త చేసిన తప్పును భార్య పూర్తిగా మన్నించాలి. 100% ఆ క్షమాపణ కోరినప్పుడు పూర్తిగా మన్నించాలి. మన్నించి అలా అంగీకరించాలనుకున్నప్పుడు 100%, 100% ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. తిరిగి ఆమె వస్తుంది, తిరిగి పడుతుంది, తిరిగి క్షమించమంటుంది, తిరిగి మన్నించాలి, నిబంధన చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఇది క్రీస్తుని స్వభావంలో ఒకటి. ఈ 16వ అధ్యాయం మీరు యెహెజ్కేలు పుస్తకాన్ని మీరేం చేయండి, క్రీస్తు యొక్క వధువు వరునికైన ఆ రిలేషన్షిప్లో చదివి చూడండి. ఆయన ఆ విధంగానే రాస్తాడు. కానీ ఆయన రాస్తున్నప్పుడు ఎలా రాస్తాడని చూస్తే యెరూషలేముకైనట్టుగా రాస్తాడు. మీరు వధువు వరునికైనట్టుగా చదివి చూడండి. అప్పుడు మీకు దానికైనటువంటి అతి ముఖ్యమైన సత్యము తెలుస్తుంది. వాక్యం చెప్తుంది, పురుషులారా మీ భార్యలను క్రీస్తు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా ప్రేమించండి. ఈ 4 పాయింట్లు ఇందులో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మీరు వెళ్ళి ధ్యానించండి. మనం ప్రార్థించుదాం, లేచి నిలబడదాం దేవుని సముఖంలో. అప్పగించుకుందామా దేవుని సముఖంలో? క్రీస్తు మనల్ని ఎలాగ క్షమించాడో వాక్యం చెప్తుంది, మా రుణస్థులను మేము క్షమించులాగున. మొదటిగా మనం రక్తములో పొర్లాం, పాపములో ఉండాము. జాలిపడువారు లేరు, బయట నేలను పారవేయబడ్డాం. మనకొకవేళ లోకప్రకారంగా గృహముండి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండవచ్చు. అయితే అసహ్యకరమైన పాపముల మధ్య ఉండాము. దేవుడు మనల్ని బ్రతకమంటున్నాడు. మనం ఆ తర్వాత క్రీస్తుని ఎరిగే జ్ఞానములోనికి వచ్చాం. ఆయనలోకి వచ్చిన తర్వాత ఆయన నిబంధనను ఏర్పరిచిన తర్వాత మనం పాపం చేయని ఆరంభించాం. అందువల్ల 8వ వచనం నుండి 42వ వచనం వరకు ఆ వధువు దేవుని వదిలి, వరుని వదిలి కుమారులు కుమార్తెలందరూ పుట్టారు. అయితే చివరిగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను క్షమించేదను, నా క్రోధమును చల్లార్చుకొందును. ఇది రెండవదిగా మనలో ఉండాల్సిన ముఖ్యమైన స్వభావం. ఈ క్రోధమును మాని చివరిగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పూర్తిగా క్షమించాను. ఇదే ప్రేమించడానికైనా గుర్తు. మన వల్ల ఈ 3 కార్యాలు చేయగలుగుతున్నామా? పూర్తిగా క్షమించగలుగుతున్నామా? క్రోధము వారి మీద నుండి పోతుందా? అదే చాలా ఇంపార్టెంట్. వెళ్ళాలి. దేవుడంటున్నాడు, నా క్రోధమును చల్లార్చుకొని నేను శాంతము తెచ్చుకొందును. క్రీస్తు యొక్క స్వభావం మనలో వెల్లడి కావాల్సింది అవశ్యముగా ఉన్నది. ఈ స్వభావం వెల్లడి అయితే కుటుంబాలు చీలవు. ఈరోజు అనేక కుటుంబాలు డివోర్స్, అనేక కుటుంబాల్లో సమస్య, పోరాటాలు. కారణం ఇది ఇద్దరికీ వర్తిస్తోంది, ఏదో ఒకరికి కాదు. రక్షణ పొందిన భర్త, రక్షణ పొందిన భార్య, ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకరిని ఒకరు క్షమించేవారిగా, క్రోధము మానేవారిగా, పూర్తిగా క్షమించేవారిగా, పాతవన్నీ గతించి నూతన నిబంధన ఏర్పరిచే విధముగా దేవుడు చేస్తాడు. అప్పగించుకుందామా దేవుని సన్నిధిలో? ప్రభువా, నీ ప్రేమ, నీ స్వభావం నాలోనికి రానివ్వండి.
అర్పించుకుందామా? ఆ స్వభావం నాలోనికి రావాలి. ప్రియమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈరోజు మాలో ఒక ఒప్పుకోలు, మా యొక్క ప్రార్థన, మీ యొక్క ప్రేమ మాలోనికి రానివ్వండి. మీ యొక్క ప్రేమ మాలోనికి రానివ్వండి. మీరు ప్రేమించినట్లు మేమందరినీ ప్రేమించే కృప చూపండి. మీరు ఎలా పాపులను అంగీకరించారో అలా అంగీకరించేలా, ఎలా మీ వల్ల అసహ్యమైన వారిని ప్రేమించగలిగారో అదేవిధంగా మేం ప్రేమించేలాగున, ఎలా వారిని పరిపూర్ణంగా క్షమించగలిగారో మేము పూర్తిగా క్షమించులాగున కృప చూపండి. ప్రవ్వా, మా క్రోధమును మాన్పండి. మా హృదయాల్లో ఒకరి పట్ల ఏర్పడిన క్రోధములు చల్లార్చండి. కృపగల హస్తముల క్రింద తగ్గించుకుంటున్నాం. ఆ దైవిక స్వభావం మాలో వెల్లడిపరచండి. మహిమగల హస్తముల క్రింద తగ్గించుకుంటున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి.